ముల్లన్పూర్ వేదికగా ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన ఏకైక టెస్ట్ మ్యాచ్లో టీమిండియా అద్భుత ప్రదర్శనతో నయా హిస్టరీ సృష్టించింది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో పర్యాటక జట్టుకు అసలు అవకాశం ఇవ్వకుండా ఇన్నింగ్స్ 300 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. భారత టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే పరుగుల పరంగా ఇదే అత్యంత భారీ ఇన్నింగ్స్ విజయం. అటు బ్యాటర్లు పరుగులు వరద పారించగా, ఇటు స్పిన్నర్లు ప్రత్యర్థి బ్యాటర్లకు చుక్కలు చూపించారు. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా ఆఫ్ఘాన్ బౌలర్లను దంచి కొట్టింది. కెప్టెన్ శుభ్మన్ గిల్ 126 పరుగులతో కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడగా, క్లాసిక్ ప్లేయర్ కేఎల్ రాహుల్ 100 పరుగులతో సెంచరీ కొట్టి రచ్చలేపారు. 412 పరుగుల భారీ ఆధిక్యం సంపాదించిన భారత్ ఆఫ్ఘాన్ను ఫాలో ఆన్ ఆడించింది. రెండో ఇన్నింగ్స్లోనైనా పర్యాటక జట్టు పోరాడుతుందేమో అనుకుంటే భారత బౌలర్లు మళ్లీ విజృంభించారు. ఈసారి వాషింగ్టన్ సుందర్ తన స్పిన్ మ్యాజిక్తో 4 వికెట్లు పడగొట్టి ఆఫ్ఘాన్ పని పట్టాడు. కుల్దీప్ యాదవ్ కూడా స్పిన్ మాయాజాలంతో ప్రత్యర్థి బ్యాటర్లను తిప్పలు పెట్టాడు. మానవ్ సుతార్, సిరాజ్ ఒక్కో వికెట్ పడగొట్టారు. షరాఫుద్దీన్ అష్రఫ్ గాయం కారణంగా బ్యాటింగ్కు దిగకపోవడంతో 112 పరుగులకే ఆఫ్ఘాన్ రెండో ఇన్నింగ్స్ ముగిసింది. ఆఫ్ఘాన్ బ్యాటర్లలో సెదీకుల్లా అటల్ టాప్ స్కోరర్గా నిలిచాడు. తొలి టెస్ట్లోనే 7 వికెట్లు తీసిన మానవ్ సుతార్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. మ్యాచ్లో మొహమ్మద్ సలీం సఫీ 9వ వికెట్గా అవుట్ అయిన తర్వాత ఆఫ్ఘాన్ ఆల్అవుట్ అయినట్లు బిగ్ స్క్రీన్పై వచ్చింది. దీంతో టీమిండియా ఆటగాళ్లు, అభిమానులు కాస్త గందరగోళానికి గురయ్యారు. మరో వికెట్ ఉండగానే ఆల్అవుట్ ప్రకటించడంతో ఆశ్చర్యపోయారు. కానీ ఎంపైర్ వచ్చి 11వ స్థానంలో బ్యాటింగ్కు రావాల్సిన షరాఫుద్దీన్ అష్రఫ్ కాలి గాయం కారణంగా యాబ్సెంట్ హర్ట్ అయ్యారని తెలిపారు. ఒక ఆటగాడికి బ్యాటింగ్ చేసే అవకాశం రాకముందే అతడు అనారోగ్యంతో లేదా గాయంతో బరిలోకి దిగకపోతే దీనిని ఏబిఎస్ హర్ట్గా సూచిస్తారు. దీంతో ఆఫ్ఘాన్ ఆల్అవుట్ అయినట్లు ప్రకటించారు.